హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఇండియా నుంచి వత్త అరిసెల పిండి ఐరన్ బాండీ తీసుకొచ్చానండి. బుజ్జి బాండీ ఎంత ఓ పావు కేజీ ఆయిల్ పట్టిద్దేమోను చిన్నది పూరీ చేసుకొని వాడకి ఈరోజు నేత అరిసెలు వండుకోబోతున్నామండి. అరిసెల పిండి తెచ్చి డీపులో పెడితే అది 6 నెలలు అయింది. ఇవాళ అరిసెలు వండుకోబోతున్నామండి. నేత అరిసెలు ముందల 4 గంటల ముందలు తీసి బయట పెట్టుకున్నాను. చూడండి, ఇది ఇండియా నెయ్యి, ఇది బటర్తో కాసిందే ఆవు నెయ్యి అండి, అమెరికా నెయ్యి. ఈ రెండు కలిపి ఇవాళ నేత అరిసెలు వండబోతున్నాను. అరిసెలు అయితే చాలా చాలా బాగా వస్తున్నాయండి. ఆయిల్ కాగినాక మనం అరిసెల పిండి తీసుకుని, పిండి గట్టిగా ఉందనుకోండి కాచి చల్లార్చిన పాలు 2 స్పూన్లు వేసి కలుపుకోండి. లేదంటే బాగా కలుపుకుంటే మీకు పలసపడిపోద్ది. అప్పటికప్పుడు పాకం పట్టినట్టే ఉంటుందండి అరిసెల పిండి అయితే. మనం కవర్ మీద ఆయిల్ రాసుకుని ఒక్కొక్క అరిసె వేసుకుంటే ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలి. అరిసెలు చూడండి ఎట్ట పొంగుతున్నాయో. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గరిటెలతో కొంచెం అట్ట ఒత్తి ఇగో అరిసెలు ఒత్తేది స్టీల్ తెచ్చానండి, దాని మీద వేసుకొని లైట్గా ఒత్తుకోవాలి. నేత అరిసెలు కొంచెం నెయ్యి ఉంటే బాగుంటాయి. ఇగో అన్నీ కూడా అరిసెలు ఎట్టు వండుకుందామండి. నేత అరిసెలు రెడీ అయిపోయినాయండి. అమెరికాలో ఆ రోజు చేసినట్టుండయి, అసలు ఎంత బాగుండయోనండి అరిసెలు అయితే. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు పాకం పట్టుకున్నట్టే ఉండయి అరిసెలు. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి అరిసెలు. ఇండియా నుంచి తెచ్చిన అరిసెల పిండి 6 నెలలకు అరిసెలు వండి మేము ఇండియా వెళ్తున్నాము. అసలు అరిసె పట్టుకుంటే ఆ రోజు వండితే ఎలా ఉంటాయో అంతకంటే కూడా టేస్ట్గా ఉండయండి. ఇట్లా 6 నెలలకు వండుకున్నా కూడా అరిసె చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇండియా అరిసెల పిండి, అమెరికాలో అరిసెలండి. బాయ్ అండి.